నిన్న రాత్రి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాలు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాన్ని, హిందూ దేవి దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతి స్మృతి లేదని అంటున్నారు, మేము అరెస్ట్ చేశామంటున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో ఈశ్వరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని వాటిని ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకుని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవి దేవాలయం మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పని చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈ రోజు వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తా ఉన్నది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే, మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇటువంటి ఓన్లీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పకదే, లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కాదు. ఇటువంటి సంఘటనలు అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 5దో 6దో ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కాదు, హిందువులకు రక్షణ లేకుండా తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్నారు? రోడ్ వైడింగ్ అనే పేరు మీద హిందూ దేవాలయాలు తీసేస్తున్నారు. కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మన హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు చాలా మంది అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ వేరుపాటి వాళ్ళందరినీ వేరే వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.